విశాఖ జిల్లా గాజువాక ఈ రోజు వైష్ణవి ఫంక్షన్ హాల్లో సరస్వతి విద్యా విహార్ ఆనాటి 10వ తరగతి ఏబిసిడి సెక్షన్ల విద్యార్థులు 2000 నుంచి 2001 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమం చేపట్టారు. ఈ రోజు వైష్ణవి ఫంక్షన్ హాల్లో సరస్వతి విద్యా విహార్ కు చెందిన ఆనాటి విద్యార్థులు 10వ తరగతి ఏబిసిడి సెక్షన్లు విద్యార్థులు 2000-2001 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరగడం జరిగింది. అందరూ గెట్ టుగెదర్కి పాల్గొనడం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రాంను ఆర్గనైజ్ చేసిన వారు పి ఆనంద్, కె మురళీకృష్ణ, బాలకృష్ణ, సుధీర్, నరసింహమూర్తి. దీనికి ముఖ్య అతిథిగా స్కూల్ ప్రిన్సిపాల్ ఖన్నూరి సంజీవి మరియు స్కూల్ టీచర్స్లు సాయికృష్ణ, దివాకర్, సుశీల్ టీచర్ పాల్గొనడం జరిగింది. అలాగే లేడీస్ కోఆర్డినేటర్ చేసిన వాళ్ళు శ్రీలక్ష్మి, కమల, ప్రభావతి. అలాగే 25 సంవత్సరాల తర్వాత అందరూ కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పేదవారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. బాగా చూసుకున్నారు. మా పిల్లలకి ఇద్దరికి బాగా చదివించారండి. నేను ఫీజు కట్టలేని పరిస్థితిలో కూడా మా పిల్లలు బాగా చూసారండి. శంకర్ సార్ గారు ఇలాగ బాబు అక్కలు కానీ 2వ సంవత్సరం సంపకది పుట్టినరోజు నాడే చచ్చిపోయారండి బాబు. ఈ పిల్లలందరూ నాకు బాబుకి ఫ్రెండ్స్ అయితే వీళ్ళందరూ మాకు సాయం చేసేవారండి. పిల్లలందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అండి సార్. ఇలా అయిపోయిందండి బాబు అందరూ ఇప్పుడు అంతేంటంటే అందులో నేను చెప్పవలసింది అయితే మాత్రం ఐ హ్యావ్ డన్ మై డ్యూటీ, దే హ్యావ్ డన్ దే వర్క్. అంతే అదంతే. ఓన్లీ 1 పాయింట్. నేను ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ స్కూల్, మనకు అందరూ బిఎడ్ టీచర్స్ కానీ సెకండరీ టీచర్స్ కానీ దొరకరు. అందువల్ల ప్రతి టీచర్ని కూడా మనమే తయారు చేసుకోవాలి. వాళ్ళు ఏం చదివచ్చారో తెలీదు, అక్కడ ఏం ట్రైనింగ్ అయ్యారో అసలు నాకైతే తెలియదు ఏమైంది. కానీ నాకు కావాల్సింది నేను అడిగేవాడిని అంతే. నాకు కావాల్సిన ప్రిన్సిపల్స్ నేను పెట్టుకునేవాడిని. సో బేసింగ్ ఆన్ దోస్ ప్రిన్సిపల్స్ ఐ యూస్ టు గో అహెడ్ అండ్ దోస్ ప్రిన్సిపల్స్ దే యూస్ టు ఫాలో వెల్. అంటే ఫాలో చేయడానికి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా టీచింగ్ చేయడానికి నేను యాక్సెప్ట్ చేసేవాడిని కాదు. ఐ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఐ యూస్ టు. నాకు 1 మంత్ క్రితం ఫోన్ వచ్చింది. రామూర్త ఎన్ఎస్ రాజు మేడం ఇలాగా మీ ఫోన్ గ్యాదర్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది, చాలా హ్యాపీగా ఉంది మేడం అంటే, ఈ ఎన్ఎస్ రాజు నాకు గుర్తుపెట్టేలా టైం పడుతుంది. అంటే ఇప్పుడు నేను 20th ఇయర్ అడుగు పెట్టినప్పుడు సరస్వతి విద్యా విహార్లో అడుగు పెట్టాను. ఇప్పటికీ 1 డే కూడా నాకు రెస్ట్ లేదు. అది నాకు ఆ స్కూల్ ఇచ్చినటువంటి ఫౌండేషను, ఆ స్కూల్ ఇచ్చినటువంటి నేనేంటో గొప్ప అలా కాదు, నాకు కష్టం తప్పించి రెండో తెలిసేది కాదు. ఇప్పుడు కూడా ఒక సండే కూడా నేను ఖాళీగా లేను. నాకు సంజయ్ సార్ వేరే ఆఫర్ బిఎడ్ ఇచ్చినందువల్లే ఈరోజు నేను గవర్నమెంట్ జాబ్ చేయగలిగాను. నాకు జాబ్ వచ్చి 13 ఇయర్స్. అప్పటికి ఒక అవకాశం వచ్చినా నేను ఫ్యామిలీ కోసం జాబ్ వదులుకున్నాను. అయినా మళ్ళీ నాకు నీడలో వెంటాడింది. 2013లో నాకు జాబ్ వచ్చింది. దానికి కారణం నా బిఎడ్. ఈ బిఎడ్ కూడా సంజయ్ సార్ నువ్వు చెయ్యి, మేమున్నాము, మాకు ఏనాడు First of all, congratulations to our 2000 batch, 2000 March batch. They conducted a very good afternoon today. They collected and conducted reunion here, and almost to the teachers who taught them. They called all the teachers and they felicitated, including me also. సో ఈ అనుభవం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళని చూసినట్లయితే స్కూల్లో అప్పుడు ఫేర్వెల్ పార్టీకి ఎలాగైతే కోలాహలం చేసేవారో ద సేమ్ వే మరి వీళ్ళ నాకు అర్థం అనిపిస్తుంది ఏంటంటే, వీళ్ళు అదే మూమెంట్కి వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది మైండ్స్లో. వీళ్ళు అదే మూమెంట్లోకి వెళ్ళిపోయి అలాగా ఇంకా మరి ఎక్కడ వీళ్ళు ఆనందానికి అంతు లేకుండా వీళ్ళందరూ కలుసుకొని వర్క్ చేయడం అనేది చాలా గ్రేట్ విషయం. ఇది వీళ్ళు ఎక్కడెక్కడికో ఇప్పుడు నవేడేస్ మీడియా అది బాగా పెరిగిపోయింది కాబట్టి, కమ్యూనికేషన్ డెవలప్ అయిపోయింది కాబట్టి వీళ్ళందరినీ గ్యాదర్ చేసి వీళ్ళు బయట నుంచి కూడా, అంటే స్టూడెంట్స్ హూ సెటిల్డ్ దేర్ అవుట్ సైడ్ ది కంట్రీ,
వాళ్ళని కూడా తీసుకొని వచ్చి వీళ్ళు ఇంత గ్రేట్గా సెలబ్రేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంతటితో విరమిస్తాను. థ్యాంక్ యూ అని 2001 బ్యాచ్ ఏదైతే మేము గెట్ టుగెదర్ సిల్వర్ జూబ్లీ ప్రోగ్రామ్ చేస్తాము. సో దీనికి అందరూ సపోర్ట్ చేస్తాం, మా ఫ్రెండ్స్ అందరూ. ఎస్పెషల్లీ ఏంటంటే మేము సరస్వతి స్కూల్లో చదివి అంటే ఆ రోజు ఎందుకు పనికిరాకుండా పోతామని చాలామంది అనుకున్నారు. బట్ ఆ స్కూల్లో చదివిన తర్వాత ఏంటంటే ఈరోజు అందరూ కూడా మంచిగా సెటిల్ అయ్యారు. సో మాకు ఈరోజు గ్యాదర్ అయిన పీపుల్ ఏంటంటే మోర్ దెన్ 100 అబౌవ్ పీపుల్ వచ్చారు 2000 బ్యాచ్. సో వీళ్ళందరినీ గ్యాదర్ చేసింది ఎస్పెషల్లీ ఆనంద్ బాగా కోఆర్డినేట్ చేసి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోగ్రామ్కి వచ్చారు. సో ఇక్కడ వైజాగ్ పీపులే కాకుండా యాక్చువల్గా వీళ్ళందరూ కూడా బెంగళూరు నుంచి వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు, ఎస్పెషల్లీ యూఎస్ఏ నుంచి కూడా వచ్చారు. సో యూఎస్ఏలో వ్యాస్ అని ఒక అబ్బాయి మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు అక్కడి నుంచి కోఆర్డినేట్ చేసి మిగతా పీపుల్ అందరినీ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ సో చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ఇక్కడ ఎస్పెషల్లీ ఏంటంటే ఈ స్కూల్లో చదివిన పీపుల్ అందరూ కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నాం. మీ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఈరోజు మేము వెరీ ప్రౌడ్గా చెప్పేది ఏంటంటే ఆ రోజు మాకు టీచింగ్ చేసిన 20 years బ్యాక్ ఎవరైతే టీచ్ చేశారో ఆ టీచర్స్ అందరూ వేరే ప్రొఫెషన్లో వేరే ఎక్కడెక్కడో జాబ్లో ఉన్నారు. బట్ వాళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడి నుంచి కూడా వచ్చి గవర్నమెంట్ జాబ్ చేస్తూ వాళ్ళు నెల్లూరు నుంచి వచ్చారు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి టీచర్స్ అందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో మీరందరూ కూడా త్రూ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మేము థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. సో వాట్ టు ఆనంద్. నమస్కారం అండి, నా పేరు ఆనంద్ కుమార్. నేను సరస్వతి స్కూల్ విద్యా విహార్ 2001 బ్యాచ్లో మేము చదువుకున్నాము. మా బ్యాచ్ ఇంత గొప్పగా ఉన్నందుకు మెయిన్ కారణం మా ప్రిన్సిపల్ సార్ అండ్ టీచర్స్. వాళ్ళందరినీ మేము గౌరవించుకున్నాము, మేము అందరినీ గౌరవించాలని అనుకుంటున్నాము. మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేము సరస్వతి విద్యార్థిలోని 2001 బ్యాచ్లో మేము చదువుకున్నాం. 25 years సెలబ్రేషన్స్ ఇంత బాగా కండక్ట్ చేయడానికి మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే మా స్టూడెంట్ అయినటువంటి మా క్లాస్మేట్ శ్రీనిబాబు గారు, అతను ఎక్స్పైర్ అయిపోయారు చాలా రోజులు. వాళ్ళ మదర్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ధన రూపంలో కానీ వస్తువు రూపంలో వాళ్ళకి కొన్ని మేము అందజేయబోతున్నాం. అది కూడా మీరు కవర్ చేయమని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇలాగే ఈవెంట్స్ ఇంకెన్నో చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఈ ఒక ఈవెంట్ మేము చేయడానికి చాలా కష్టపడ్డామండి, మామూలు కష్టపడలేదు. ఏంటంటే దూరం నుంచి కూడా మాకు ఎప్పటికప్పుడు సజెషన్స్ ఇస్తూ మాకు ఇది చేస్తే మంచిగా, ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ, మా బ్యాచ్ అందరికీ కూడా మేము నిజంగా చాలా పర్సనల్గా తల ఉంచి మరీ నమస్కారం చేస్తున్నామండి. నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్. 25 years అవుతుంది కదా, ఇందులో మీ యొక్క ఆనందం, తీపి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా మీ స్కూల్లో? 25 years అవుతుంది అంటే ఈ జర్నీలో చాలా ఉన్నాయండి. నిజంగా ఆ రోజుల్లో ఆ స్కూల్ డేస్ రోజుల్లో అంటే మా ప్రిన్సిపల్ సార్ చూడగానే బుక్కులు తీసి వెంటనే చదివేయడం. మా శ్రీదేవి మేడం జనతా కాలనీ టౌన్ నుంచి అలా దిగి రాగానే ఎక్కడో అక్కడ అలర్ట్ అయిపోయి అదొక రకమైన చిన్న ఆనందాలు. మన సైకిల్ వేరే ఒకటి సైకిల్ ప్లేస్లో పెట్టినప్పుడు ఈడెవడో నా సైకిల్ పెట్టాడు బాబో నన్ను, అది ఒక చిన్న మాటకి 2 రోజులు ఆ ఫ్రెండ్స్ అలిగిన రోజులు, ఆ రోజులు మళ్ళీ రావండి. నిజంగానే బాక్సులు షేరింగ్ చేసుకోవడాలు, మళ్ళీ ఒక్క టీచర్ రాకపోతే ఆ క్లాస్ అంతా పండగ చేసుకోవడాలు. నిజంగా చెప్పాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ ఒక్క రోజుతో అయిపోయే పూర్తి కాదు. సో నెక్స్ట్ మా ఫ్రెండ్స్ ఈ సెలబ్రేషన్కి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు ఎప్పుడైతే చెప్పారో ఇలా 25 years యూనియన్ అని, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ దీస్ డేస్ వీ కెనాట్ బి రిపీటెడ్, దోస్ మెమరీస్ కెనాట్ బి రిపీటెడ్, బట్ వీ వాంట్ టు recreate new memories. So we all the people have worked hard. There's a proper planning in place, there's a proper coordination among all of us. With all this coordination and with management support and their advice in the planning, so we were able to gather from across. So we have friends who are abroad also, so most of the friends have come from abroad, from different cities like Hyderabad, Bangalore and Visakhapatnam. So we have gathered to make this success to make this event as a huge success. Not only this, it's a great opportunity for us to give gratitude to the ones who have taught us and who have made our life so successful and to be what we are in the stage today. So thank you so much for this event and thank you so much for this opportunity. నేను ఈ స్కూల్లో 4th నుంచి 10th వరకు చదువుకున్నాను. దీనికోసం నేను కాలిఫోర్నియా నుంచి వచ్చాను ఈరోజు. ఇది నేను చాలా అంటే మాకు స్కూల్ అని గుర్తుకొచ్చినప్పుడు
మళ్ళీ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు మా టీచర్లు మళ్ళీ చూస్తామా, అసలు మళ్ళీ జీవితంలో మళ్ళీ ఇలాంటిది అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. తెలియగానే చాలా హ్యాపీగా అనిపించింది. మనసులోని నేను ఎక్స్ప్రెస్ చేయలేనంత ఆనందంతో మళ్ళీ నేను వెళ్తున్నాను. ఆర్గనైజ్ చేసిన అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ, దీని వెనక్కని పని చేసిన వాళ్ళందరికీ, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.